ప్రజలు చెప్తారా ఇప్పుడు ఆగరాదు నువ్వు ఒక్క సెకండ్ నేను డిసైడ్ చేస్తాను నువ్వు చేసిన సంసారి పనా కాదన్నది ఒకసారి లైవ్ లో ఉన్న కామెంట్ చేయండి తిన్మార్ మల్లేశ పటేల్ గారు మాట్లాడిన వాక్యాల పైన మీరు చెప్పు నేను చెప్పనుగా తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి బీసీలతో మంచం పొత్తు ఉందా అంటే చేసిన దానికి ప్రజలుగా మీరేమంటారు నాకు ఒక్కసారి దయచేసి 2 చేతులు దండం పెట్టి అడుగుతానా జర ఈ పోలింగ్ రెస్పాండ్ కానీ వీడియో లైక్ చేయండి మల్లేశ ఎట్లా చూస్తాడు నా వీడియో చూడండి ఏం బాగా కొడతాడు మా అయితే కొడతా అని చెప్తాడు మహేష్ గారు 700 చెప్తాడు కొడతా అని చెప్తాడు అంత బిచ్చగాని పుట్టుక పుట్టినా మాకు కూడా ఆత్మగౌరవం మేము బీసీ పుట్టుకొని ఉంటున్నాం మేము ఎందుకుంటాం నువ్వు చేస్తే సంసారం మేము చేసే విచారమా నువ్వు మమ్మల్ని కొడతానొచ్చు మీ అమ్మకాయ కుట్టలే ఎట్లాగా పైసలు ఎక్కువైపోయినని చెప్పేసి ఫోటోలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బతకలేక ఓడలేక రిపోర్ట్ కూడా డబ్బుల పాలు చేయొచ్చు నీ సంసారం అని చెప్పదు వచ్చు మళ్ళీ బయటకు పోయి నాకు ఒక్కసారి రెస్పాండ్ కానీ లాస్ట్ వరకు చాలా పోలింగ్ పెట్టినా తెలియాలి ప్రజలు మీరేమనుకుంటారో చెప్పాలి మల్లేశానికి సిగ్గు రావాలంటన్నా రోజు చెప్తారే పోలింగ్ పెట్టిన ప్రజలు ఇంత శాతం మంది అంటారుగా ఇప్పుడు అదే శాతం చెప్తారు ఇంక మల్లేశా నీ శాతం నీకే చెప్తా సిగ్గు వస్తాడు వస్తా రాస్తుందాం అంటన్నా ఏం మంచివా నువ్వు ఒక్కరన్నా నేను సై అంటారు తన్నలేకపోయారా వాడిని అంటారు శివశంభు అంటే తన్నగా అంటాను మళ్ళీ పెట్టి కేసు పెట్టుగా మహేష్ గారు యూట్యూబ్ ఛానల్ కామెంట్ వచ్చిందని రా మరి అక్కడికి క్యాటీ క్రాంతి కాడ పోయినట్టు ఎవరు భయపడవచ్చు కూడా నీకు మహిళకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడలేకపోతే బరాబర్ ఛానల్ బంద్ చేసుకుంటా నీ ప్రతిరోజు చెప్తా ఒక మహిళకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక ప్రభుత్వం సహాయం చేయలేకపోతే బతికిదాని కాదు ప్రభుత్వం నా వంతుగా నీ మీద కోపంతో మాట్లాడతలే నా ఇంటి పిల్ల అయినా ఎవరింటి పిల్ల అయినా ఆడపిల్ల చూస్తాం ఆ బీసీ ఓసీ లత్కోర్ పంచాలు పెట్టినట్టు కాదు ఇంకా చూడ దామోదర్ గారు ఏమంటారు బలిసిన మాటలు మాట్లాడితే మరి తడిసిపోద్ది తమ్ముడు మహేష్ గార్సే వీడికి నీ కౌంటర్ తో తడిసిపోవాలి జై హింద్ జై భారత్ జై తెలంగాణ మహేష్ గార్సే కౌంటర్ మరి గట్లే ఉండేది కాబట్టి నొప్పిలేసి రిపోర్ట్ కొట్టి హింస పెట్టిన నన్ను వదిలిపెట్టిన నేను నీలాంటి దుర్మార్గుని భయపడతాని అప్పులు తెచ్చుకొని బతికిన తప్ప నేను గూగుల్ పే ఫోన్ నా ఆత్మగారు ఒప్పుకోగా బతికిడు నువ్వు నా ఇజ్జత్ మీద కొట్టినావు గాడితో నా కొడుకు ఇలా మాట్లాడుతున్నావు నీ సంసారాన్ని బీసీ అని నేను గుర్తురాలే రిపోర్ట్ కొడతాను బీసీ అని నువ్వు చేస్తేనే సంసారం అయినా అది బీసీ అని ఏతలు పడతాను ఇంకా చూడు ఆమె బీసీని సపోర్ట్ చేయడం తప్ప వానికి బలుపు ఎక్కువ ఏం తప్పు రేవంత్ రెడ్డి బీసీనా రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ చేయలేదా కాంగ్రెస్ పార్టీ రెడ్డిలు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టరు వాళ్ళందరూ బీసీలా మన క్యాబినెట్ డిబేట్ లో ఏమైనా బీసీ ఉన్నారా వాళ్ళ ముఖ్యమంత్రి వాడు రెడ్డా బీసీయా అప్పుడు గుర్తురాలే రేవంత్ రెడ్డి రెడ్డి వాళ్ళకు మరి నువ్వు పెట్టిస్తావు మాకు అన్నవానే కంచం పోతుందా మంచం పోతుందా మరి మా బీసీలకు రేవంత్ రెడ్డి నువ్వు పెట్టిస్తావు అన్నవా అంటే నీకు నచ్చిన రెడ్డి వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ రెడ్డి వాళ్ళకేమో ఏం మంచం పోతురు గుర్తురావు కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వంతుగా బీసీలకు సహాయం చేయాలని వస్తే నువ్వు దొరపిటేవా అంటావు అవునా మరి ఈయన దొర కాదా మా నాయన పోలీస్ పడేది మా ముత్తాత పోలీస్ పడేది అని చెప్పినట్టు దొర కాదా అవన్నీ అడగవద్దు అవన్నీ అడిగితే నొప్పిలేస్తుంది ఈ లత్కోర్ రాయికే నువ్వు గదుడు శివశంభ తంతే బాగుంది అంటావు నువ్వు నవీన్ రెడ్డి ఏమంటాను తీర్మానం వలన ఇప్పటికైనా నోరవుతులో పెట్టుకొని మాట్లాడు ఒక్క కామెంట్ నీకు అనుకూలంగా చూపి ఒక్కటి చూపి నాకు ఒక్క కామెంటు ఇంకో మళ్ళీ కానీ తనడం తప్పు ఏం కాదన్నా మహిళలను గౌరవించాలని నేర్చుకోరా మల్లేసి అంటారు కింగ్స్ అంట వాడు పాలు కాదు ఉచ్చలాగుతుండని చెప్పేసి అంటాను అమ్మ పాలు కాదు ఉచ్చలాగుతానంటారు ఇక సరిపోయిందా మరి బీసీ తల్లి పాలు అయితే నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసావు నువ్వే చెప్తున్నావు టేకేదార్ అన్నట్టు నేను బీసీలు అందరి తరఫున ముఖ్యమంత్రి చేసే రేవంత్ రెడ్డి నువ్వే అన్నావు కదా టేకేదార్ నువ్వే తెచ్చుకున్నావు మరి బీసీ తల్లి పాలు రెడ్డిల గట్ల ముఖ్యమంత్రి చేసావు అడగొద్దు అట్లా అడిగితే దాడి చేస్తాడు మహేష్ గారి మీద ఏం చిప్ప పట్టుకొని బత్ అవసరం అయితే ఆడి గద్దలకు వాష్రూమ్స్ లేవు చిప్ప పట్టుకొని తిరిగినా అంతకంటే ఘోరమా నాకు గతి లేకపోతే చిప్ప పట్టుకొని తిరుగుతాడు వీళ్ళక ఎంగిలి మధ్యలో ఆశపడి అందరి అక్రమ సంబంధ వీడియో తీసుకొచ్చుకొని బతక నేను అడగొద్దు ఉన్నట్టు మాత్రం నొప్పిలేస్తుంది చూడా నోరుంది కదా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇలాగే తడిసిపోద్ది అని చెప్పేసి అంటాను ఏబిఎన్ ఎన్టీవీ TV9 అందరికి ఇదే పరిస్థితి అంటాను మళ్ళీ కానీ చెప్పుతో కొట్టాడు నేను కొట్టిన ఆ రోజు ఆల్రెడీ అంగో నన్ను చెప్పుతో కొడతారు మహేష్ గారు సేవ అంటాను ఎందుకు కొడతాయా బీసీ బిడ్డ ఒక గౌడ బిడ్డ న్యూస్ లైన్ సెంటర్ దాడి పెడితే మాట్లాడలే గిరిదారం దాడి చేస్తే మాట్లాడలే కుక్కలను కొట్టి రక్తాలు వెళ్ళినాయి
చెప్పులు ఎమ్మెల్యేస్ మాట్లాడినావు బీసీ అయితే అదే పచ్చ మీడియా ఆంధ్ర మీడియా కోసం మాట్లాడతావు. ఎందుకు చెప్పిస్తాను కొట్టినా ఆ రోజు బరాబర్గా కొట్టినా కొట్టినా ఇప్పుడు కూడా చెప్తా. నేనంటే చెప్పించుకోలేదు కోపం వచ్చిందంట అందుకే వద్దంట. ఎందుకు కొడతావు? నువ్వు ప్రశ్నించలే, నువ్వు అడగలే. కేసీఆర్ తైతక్క బాత పోసెట్టి అని వాళ్ళందరూ అన్నప్పుడు మర్చిపోయినావు. నీకే నొప్పిలేస్తున్నావు ఇప్పుడు. ఇంకా చూడు దేవట వాని తన్నుడు కాదు వేసేయాలంటారు. జై మల్లన్న వెరీ గుడ్ వచ్చినవా? తప్పేమి లేదు. మల్లన్న మొగోడే కాబట్టి అమ్మ లెక్కలు లేకుండా మనం మహిళలను ఉద్దేశించి మాడవచ్చు. ఏం అశోక్ అన్న జై మల్లన్న మల్లన్న మొగోడే కాబట్టి ఆ మహిళల మీద గౌరవం లేదు. అందుకే మొగోడు పుట్టుకొచ్చినాడు. అదే అమ్మాయి ఎవరు అంటున్నా అశోక్ గారు చెప్పి నేను భయపడతా అనుకుంటున్నా నెగిటివ్ కామెంట్స్ కి. అస్సలు మహేష్ గాడ్స్ అంటే నెగిటివ్ కామెంట్స్ అసలు భయపడు బరాబర్ చదువుతా. నువ్వు ఏ కామెంట్ ఎట్లా చదువుతా? నేను నిజాయితీ ఉన్నది కాబట్టి చదువుతా. మీలక మహేష్ వాళ్ళకి చెంచని కాదు. ఏం మాటలే నువ్వు చారింగ్ పెట్టు కదిలేకు నార్మల్ పెట్టేసి ఇది రాని ఒక సెకండ్ పవర్ అయిపోయింది. విన్నా ఎక్కలే గట్టి ప్రెస్ చిన్న ఓకే చూస్తా. ఓకే లైట్ తీసుకో. ఇంకేంది శివాట ఇంకా చూడు ఈ కామెంట్ చదువుతావు మళ్ళా నువ్వు. నీకు ధైర్యం ఉందా? ఈ కామెంట్ ధైర్యం ఉందా అని మరి పిలిచి మరి కనుచుకునే అవసరమా? పిలిచి మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వు వాళ్ళ అమ్మల గురించి మాట్లాడితే నీకు మీ మహిళ గురించి మీ అమ్మల గురించి మాట్లాడుతున్నాయి. అవసరమా ఇంత తీట? నోరు అదుపులో ఉన్నారు కదా మనిషి పుట్టుకొచ్చినప్పుడు. ఇంకా చూడు ఎల్లో ఛానల్ సపోర్ట్ చూసి మాట్లాడుతున్నాడు. అదే కదా ఏబిఎన్ రాధాకృష్ణ T5 అయినా NTV అయినా వాళ్ళందరూ సంకల్ నాకి బతికింది. ఆంధ్ర సంకల్ నాకి తెలుసా? నువ్వు ఏ ఛానల్లో పనిచేసినావా? ఒక V6 వదిలేస్తే T5 ఏముందా? ఎవరి ఛానల్? చంద్రబాబు నాయుడు ఛానల్ కదా. అంటే చూడచ్చు ఎస్కేసి బీసీ పెద్ద నాయకుడు కాదు మల్లన్న ఆశ. మల్లన్నకు అడ్డు ఎవరు ఉండొద్దు, మల్లన్న ఒక్కడే హీరో కావాలని మళ్ళీ ఆశపడుతుంది. అంతే. ఈటల రాజేంద్ర అవమానిస్తాడు, ఆర్ కృష్ణయ్య అవమానిస్తాడు. బీసీ నాయకులందరూ వీళ్ళందరూ బచ్చాయాలు నేను ఒక్కనే లుచ్చాగానంటాడు. ఊరికంటే ముందే పుట్టినాను ఏమన్నా? అమ్మ కన్నా ముందర పుట్టినావు. అమ్మ పుట్టినాకనే మనం పుట్టాం కదా. అమ్మ పచ్చి పుట్టింది కదా. పెద్ద పెద్ద నాయకులు గౌరవించాలి కదా మనం. మనకన్నా ముందర వచ్చిన నాయకుల్ని ఆంధ్ర జోక్యాలు నీ ముఖ్యమంత్రి కావాలి. నేను అందుకే అంటాను మున్నూరు కాకుండా మహేష్ గాడ్స్ అంటే చెప్తుడు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో ఏ బీసీ ముఖ్యమంత్రి ఓకే, మున్నూరు కాపోయినా ఓకే, ఒక మలేజ పడే తప్ప. ఎందుకంటే నువ్వు ఒక్క జాతి ఎప్పుడు నిలవడు, ఒక్క మనం నిలవడు చూపి, ఒక్కతో చక్క నిలవడవా, ఒక్క సంసారం చేసినవా ఎప్పుడన్నా నీ జీవితంలో? నీ జీవితం మొత్తం రాజకీయ జీవితంలో రోజుకో ఏసేం వేస్తావు, రోజుకో మాట మాడతావు, రోజుకో లట్టుకోవచ్చు చెప్తావు, ప్రజలు పిచ్చోళ్ళని చేస్తావు, మా 9 మమ్మల్ని అంతా మొత్తం మాట్లాడతావు. నువ్వు ప్రశ్నించే సంసారం నేను ప్రశ్నించే వ్యభిచారమైన అది. మహేష్ గారు గట్టిగా మాట్లాడుతుండు. నాకంటే ఎక్కడ ఎదిగిపోదాం తొక్కేస్తుంది. చూడలేదా లోకం? చూడలేదానే? మహేష్ గాడ్స్ అని పెడుతుంది, భారత దివస టీవీ పెడుతుంది, భారత దివస 3 ఛానల్ పెడుతుంది నీకోసం. 4 రోజులు లేట్ అయినా బయట పడదా? 4 రోజులు లేట్ అయినా ప్రజలు చూస్తున్నారు కదా మీ సకాలం ఏందనేది. మహేష్ గారు ఎందుకు దక్కినావు నువ్వు? బీసీ అందరూ న్యూజిలాండ్ శంకర్ 40 లక్షల ఆఫీస్ తీసుకపోయి కేసు ఒకటి ముచ్చట ఒకటి ఆడ కేసుకు సంబంధం ఉందా? మాట్లాడినవా? బీసీ బిడ్డ రేవంత్ రెడ్డి మా బీసీకి ఎట్లా అన్యాయం చేస్తావు? ఒక గౌరవ బిడ్డ ఆఫీస్ గుంజపోయిన మాట్లాడినవా? గిరిదారమని బండి సైజ్ దాడి చేసిండు మాట్లాడినవా? చెప్పుల దండలు అమ్మ అయ్యాల ముందర చెప్పు దండలు వేసుకుంటున్నావు మాట్లాడినవా? ఏదైనా నువ్వు ప్రశ్నించింది బొచ్చు కదా ప్రశ్నవా? ఎవరైతే ఏ లుచ్చనైతే నీ వెనక నేను లుచ్చను నేను ఈ రోజు కూడా ఎత్తాను. ఎవరైతే నీ వెనక చెందరో వాళ్ళనే ప్రశ్నిస్తావు. నువ్వు వాళ్ళ కోసమే మాట్లాడతావు, వాళ్ళ మీద దాడి చేస్తే మాట్లాడతావు. ఒక ఆయన వీటిలో లోపల రూమ్ లో కూర్చొని వీడియో వచ్చింది, కారులో కూర్చొని ఒక మహిళను వేధించిన వీడియో. ఒక ఆయన పెద్ద నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నీ వెనక తిరిగి ఆయన వీడియో రాలేదా? ఆ మహిళ గురించి మాట్లాడినావా? మాట్లాడు. నీ వెనక తిరిగేటోళ్ళు మహిళలను ఇబ్బంది పెట్టినా, మహిళలను టార్చర్ పెట్టినా ఏం మాట్లాడు? అదే గిరిధారం ఇంటి మీద 100 మంది మహిళలు వచ్చి కొడితే మాత్రం మా ఊరికన్నా ముందర వీడియో పెట్టుకోడు. ఊరికన్నా ముందర ఖండించినావు. నాకు మానవత్వం లేని ఖండిస్తాను ఈ రోజు కూడా. కానీ నువ్వు మాటలు నుచ్చా మనకు బొచ్చు కూడా సపోర్ట్ చేయని. ఇంకా చూడు బూరాన్ని ఆ ఓడగొట్టాడు వేస్ట్ గాడు. మళ్ళీ కృష్ణా గౌడు, బూర నరసయ్య గౌడు బీసీ బిడ్డ కాదు. చెప్పాలి సమాధానం చెప్పుకొని కొడతాను. మరి చెప్పు బీసీ బిడ్డలకి బూర నరసయ్య గౌడు వద్దు,
చామలకి 2 లక్షలు అన్నవాళ్ళ 50 లక్ష్మీ నరసింహ ప్రమాణం చేయంబా, నేను ప్రమాణం చేస్తా, నేను ప్రమాణం చేస్తానా, నువ్వు ప్రమాణం చేస్తా అన్నయ్య అని ఎవరికైనా బీసీలకు వెళ్ళబెట్టింది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి కదా, రేవంత్ రెడ్డి కదా, కానీ ఇంకో బీసీల వాళ్ళే ఇండిపెండెంట్ డేలే ఎవరికి సపోర్ట్ చేసినావు? రెడ్డి వాళ్ళ సంఖ్య నాకినావు. కాంగ్రెస్ పడాలి వాళ్ళ ఉత్సవాలు అవుతావు, మళ్ళీ వాళ్ళు మా ఉత్సవాలు మారుతావు. ఎవరికి వెళ్ళి లేపుతాను? రేవంత్ రెడ్డి చేసిన ఎంగిలి మత్తులకు ఆశపడి బీసీలో పెట్టుకున్న తప్ప నీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు ఫస్ట్ మాట్లాడినట్టు 7,200 గురించి మాట్లాడు, 7,200 మంది అవినీతి పరుల గురించి మాట్లాడు. ఆ 7,200 7,000 మీద అంటాడు మీ కాంగ్రెస్ పడి ఉంటారు. అయినా లంగల పక్కన పోయి చేరినావు, లంగల పక్కన పోయి చేరలే. పట్టపడి దొరికిన రేవంత్ రెడ్డి 50 లక్షల కళ్ళతో మాట్లాడినావా? సుబీ ప్రభుకు సన్నాసి చూడు, ఒక్క కామెంట్ నీకు అనుకూలంగా చూపి నాకు. మీ 300 కాపులకు చాకలి మంగలి పిచ్చకుండ్ల వాళ్ళతో మంచం పొత్తు ఉందని అడుగుతూ చెప్పు. మరి నీ ఉన్నదే చదువుతానా, అది ఉన్నదే చదువుతానా అడుగు, చెప్పు సమాధానం. దానికి అనిపించుకొని గెలికి మరి తన్నించుకోవడానికి ఇదే బుద్ధి. నువ్వు గెలికే ఎందుకు వాళ్ళతో తన్నించుకునేందుకు? యావత్ సమాజం మొత్తాన్ని 300 కాపు సమాజం మొత్తాన్ని ఇలా ఇరికేయలేదా నువ్వు? ఇలా నువ్వు ఒక్కరిని లత్తుకొని మాటలు మాట్లాడి వాళ్ళందరికీ ఏం సంబంధమే నువ్వు మాట్లాడిన మాటలకు? చూడు, తెలంగాణ ప్రజలు ఆంధ్ర నాయకులు పాము లాంటి వాళ్ళు డ్రామా ఆడిస్తే ఆడుతున్నారని చెప్పేసి ఒక కామెంట్ ఉన్నది. ఒక్క నిమిషం చూడు, ఈ కామెంట్ ఇప్పుడు ఏం చదవాలి చెప్పు మల్లేషు. నీకు నొప్పి లేస్తుంది, మహేష్ గారి ఉన్నటువంటి నొప్పి లేస్తుంది కదా నీకు. మరి చెప్పు సమాధానం వాళ్ళకి. ఇది ఓకే, అంత సీన్ లేదు అని చెప్పేసి అంటాను. అన్న టీషర్ట్ జోలింగ్ అడుగురా. మరి మహేష్ గారి టీషర్ట్ ఎందుకు వేసుకుండు? కాంగ్రెస్ పార్టీ ధర్మం గల్ల పార్టీ అస్తమంటే శాసనం మంచిది. మరి మహేష్ గారి 6 గ్యారెంటీలు కార్డు వేసుకుని తిరిగిండు. రేవంత్ రెడ్డి చెప్పితే నన్నే అడుగురి, నేనే బీసీలకు సారదంటివి. మరి నిన్ను అడుగుతాం మళ్ళీ చెప్పు దీనికి సమాధానం చెప్తాను. చేతగాక తంతాన్ని ముట్టి మీద కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి బీసీల వాళ్ళని ఎత్తుకుడు. ఆ వ్యతిరేకత తన మీదకి రాకుండా ఇది అడుగురి ఫస్ట్. ఒంటి మీద వేసుకొని తిరుగుతాను కదా నేను సన్నాసులు. ఇంకా చూడు, మీ భార్య ఎట్లా అంటే ఊకుంటావా అంటుండు. చెప్పు, బీసీ ఎస్టీ ఎస్టీ కాదు, నువ్వు కూడా భార్య చేసుకుని ఒక మహిళను ఆమె ఇట్లా అంటే ఊకుంటావా? ఎవరనంటే కొట్టవానా? చెప్పు నాకు కొడగడు అన్న. మీడియా అందరూ ఒకటి. బెడ్ షేర్ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఇంకా చూడు, ఫైరింగ్ చేయడం డీజీపీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అంటాను. గన్మెన్లు ఆయన మాట్లాడినారు. మల్లేశ గారు మంచం పొత్తు అంటే గట్లే చేస్తారు అంటుండు. మాటలు మాట్లాడే ముందు కంట్రోల్ ఉండాలి. పదవి ఉందని ఎగిరి పడద్దు. నలుగురు చూస్తున్నారు కదా, 4 వ్యూస్ వస్తున్నాయి కదా, ఏది మాట నడుస్తుంది. ఏది మాట్లాడినా అవతల పర్సనల్ లైఫ్ లోకి పోయి మాట్లాడతావు. చూడు, గొడవ మంచిది కాదు. ఇక్కడ తనుకుంటా అంటే మళ్ళీ వాడు అంగీలావు సిద్ధాంతం అన్నాడు కదా, ఇప్పుడు ఏమైంది? వాడు దొంగ నమ్మొద్దని చెప్పి అంటాడు. రవీందర్ చెప్పు, ఆయన రెడ్డి కాదే, రవీందర్ బీసీనే. అంగీలావు సిద్ధాంతం ఏమైనా అంగీ వేసుకున్నావు ఎప్పుడైనా? 18,000 టీషర్ట్ వేసుకోవడం అంగీలావు సిద్ధాంతం అంటే? 18,000 టీషర్ట్ వేసుకోవడం అంగీలావు సిద్ధాంతం అనేది? చాలా పైసలు పిచ్చవాడి ఫాస్టర్ కార్ అంగీలావు సిద్ధాంతం అనేది చెప్పు. ఏందా అంగీలావు? 6 కోట్ల రూపాయలు వచ్చినావు అఫీషియల్. 6 కోట్లు ఎందుకు వచ్చినాయి నీకు? యూట్యూబ్ ఛానల్కి వచ్చినా మాకు వస్తున్నావు కూడా. ఈఎంఐలు కట్టలేక వస్తున్నాం మేము, ఈఎంఐలు కట్టలేక అప్పులు చేసి వస్తాను. మరి నీకెక్కడికి పైసలు చెప్పు? ఎక్కడే? గూగుల్ పే ఫోన్ పే అంటావు, అది కూడా రెడ్డి ఉత్సవ పైసలు లాగలేరు. వాళ్ళు గూగుల్ పే ఫోన్ పే ఆ రోజు అడిగిరా, నువ్వు రెడ్డివా బీసీవా, నీకే వేయము, మా రెడ్డి పుట్టుక ఉట్లేవా, నీకు పైసలు అన్నరా? అమెరికాలకు వెళ్ళి ఆసియాలకు వెళ్ళి పైసలు ఇలా వాళ్ళందరూ రామానిసలు తిన్న పైలందనే గుణం ఇది. తల్లి పాలకు రొమ్ముకుతే గుణం ఇది. ఏం మనిషివా నువ్వు? ఒక్క కామెంట్ కరెక్ట్ చెప్పినావు అన్నట్టు చూసుకో. నా ఈయన ఓసిన చెప్పు, రెడ్డి ఉందా పక్కన? ఆయన బీసీనే కదా, ఆయనకు ఒక అక్కజలు ఉన్నారు, నాకు అక్కజలు ఉన్నారు. ఎట్లా మాట్లాడు? అట్లా అవులాగానున్నావు చూడు. సూపర్ అట, జాగృతి మంచి పని చేసింది అంటారు. దిస్ ఈజ్ ద మీడియా సూపర్ గా చెప్పిరన్న మహేష్ గారిసే. ప్రజల అభిప్రాయాలు చెప్తారు మహేష్ అన్న. నా కోపం నేనే మస్తుకుండొచ్చు,
నీ వల్ల అప్పుల పాలై ఉండొచ్చు, నీ వల్ల ఆగమై ఉండొచ్చు ఛానల్. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, ప్రజల ఒపీనియన్ చెప్తున్నాను. ప్రజలు అంటే నీ ఛానల్ చూస్తేనే పోయారు, వీళ్ళందరూ టీఆర్ఎస్ కాదు కదా అని చెప్తారు. ఇప్పుడు ఇంకంతే, మన బతికేదే కదా. నీ ఒక్కరే సంవత్సరాది మంది అందరూ రేపించారు. తెలంగాణ జోలికి వస్తే తన్నుడే. అబ్బా ఇంకా చూడని ఒక్క కామెంట్ ఒక్కటి చెప్పురి, నాకు అవుపిస్తలేదు. ఇక్కడ టీఎంఆర్ న్యూస్ నేను తిరుగుతున్నా, వాళ్ళు వచ్చారా వాళ్ళు ఎందుకు తిరుగుతుండు? నేనేం తప్పు చేసిన వాళ్ళు వచ్చానా కొడుక? ఏం తప్పు చేసినా? తీర్మార్ మల్లేసు లంగ్ అని చెప్పిన వాడు టీఎంఆర్ న్యూస్ పెట్టుకుని వాడు రోజు నన్ను తిరుగుతాడు. మా మహేష్ గారు కొడతారు, కొట్టిరి చూద్దాం రేపు ప్రజలు చెప్తారు కదా. నన్ను కొడతామని అందుకు భగవంతుడు చూసిండు. నీ బలం పెద్దని మురిసినావు, నీకంటే బలమైన నిన్ను కొట్టిండు. నా బలం తక్కువ నన్ను కొడదాం అనుకున్నావు, నాకంటే బలమైన వచ్చి నిన్ను కొట్టిండు. భగవంతుడు చూసిండు కదా, పాపం పండింది కదా మనకు. ఇక చూడు, నువ్వు సూపర్ బ్రో ఆడికి కరెక్ట్ మోగును అని చెప్పి అందుకే కదా నన్ను కొడతానేది. మన కరెక్ట్ మోగుని దొరికిన వాటికే నన్ను కొడతానని పెట్టింది. ఇప్పుడు వేసాం అట్టగా భయపడతలేవు. నేను ఎందుకు భయపడతా? ప్రజలు లేరా? చూడరా? రేపు మహేష్ గారు ఏం తప్పు అనుకుంటున్నాను అడగరా? ఇప్పుడు మహేష్ తప్పు చూపించిన నా తప్పు చూపి, రేపు నన్ను కొడితే ఏం తప్పు మాట చూపి, నేనే కొడుచుకుంటా. నా తప్పు చెప్పు, కొన్ని ఫైల్ తీసుకోవాలి మాట్లాడినట్టు నేనే వచ్చి నీ ఆఫీస్ కొట్టించుకుంటా. భయమా? ఒక్కట నోరు మంచి అయితే ఊరు మంచి అవుతుంది కదే కదా కథ. నోరు మంచి అయితే ఊరు మంచి అవుతుంది. మనం నోరు మంచిది కాదు, మషామోరు నోరు లెక్క తగలబడ్డది. మనిషి మెసి ఇష్టం మనం మాట్లాడుతున్నాం. మనం బీసీ కాండ వేసుకొని మురిసిపోతున్నావు. ఒక్కరి సంసారం చేస్తావా నువ్వు? ఎన్ని వాదాలు మారినావు నువ్వు? ఇంకా చూడు, పిఎస్ఆర్ మల్లన్నకు సపోర్ట్ చేసే వాళ్ళు మీ అమ్మనో అక్కనో మీ పిల్లన్నో మంచం మీదకి పంపమని అని చెప్పేసి అంటే మీరు అట్నే ఊరుకుంటారా? మంచం పోతుంటే మీరు ఊరుకుంటారా? చెప్పురా, ఎవరైతే పాజిటివ్ పెడతారు ఆ 12% పెట్టి కదా అడుగురి చెప్పురు. మీరు రాజ్యాంగబద్ధం కాదు అని తప్ప ఏదో కూడా తప్పు కాదు. రాజ్యాంగం ప్రకారంగా తప్ప ఏదో తప్పు కాదు లోకంలో, మానవ సమాజంలో మనసు పెట్టి ఆలోచిస్తే. ఒక్కటేదే తీర్మానం మళ్ళీ నువ్వు చూడు, నా కామెంట్ చూసుకో, చదువుకో. రేపు ఒక్క కామెంట్ నీకు పాజిటివ్ గా ఒక్కటి చూద్దామంటే నిజం తెలిస్తే కదా. నిజాలు చెప్పవు, కామెంట్ చెడ పెట్టుకొని నా మీద దాడి జరిగింది, నేను ఇంకా తగ్గను. ఏం దగ్గర పొచ్చు తగ్గవా నువ్వు? ఏం దగ్గర నువ్వు? ఏం పీకినవని లత్కోర పని చేసి తగ్గను పీకరని మాడుతున్నావు, అవుల మాటలు. ఇంకా చూడు, నేను లేట్ ఏదైనా అన్న మంచం పొత్తు కంచం పొట్టు అంటే ఏంది? అది తప్పు కాదా? చెప్పవా? నీ ఇంట్లో ఉన్న మహిళలు గట్లే ఎవరన్నా నువ్వు అంటూ ఊకుంటావా? చెప్పు. ఇద్దరు ఆడపిల్లలు నువ్వు సిగ్గు లేదు గారిది. ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, ఆడ మనిషిని పట్టుకొని మంచం పోతాను అంటే ఎట్లా మాట్లాడతాడు అన్న? ఒక్క కామెంటు మళ్ళా నాకు నోటిఫికేషన్ ఎక్కువైంది. వీళ్ళందరూ బీసీలే కదా, బీసీ అని ఎవరితో కూడా నువ్వు ఒకటే. మరి వీళ్ళందరూ బీసీలే, ఒక్క పక్క రెడ్డి కనిపించలేదు నాకు ఇప్పటి వరకు. సుబీ మరి అందరూ సమాధానం. మా అందరిని రెచ్చగొడుతున్న బీసీల్ని మాకేం సంబంధం? నిందంతే నువ్వు లంగా బంధం గారు నిన్ను. ఇంకా చూడు, ఇంకా బానిసలు ఉంటారు. ఇంకా బానిస మళ్ళీ కొట్టిరో దాడి చేసిరో మరి మిగతా వాళ్ళ మీద కొడితే మాట్లాడుతుంది, న్యూస్ లైన్ జంగర్ కొడితే మాట్లాడుతుంది. ఒక్కరు లైవ్ పెట్టినాడు, ఒక్కరు గౌడ బిడ్డ మీద కొడితే ముక్కులు వైద్యంగా రక్తాలు వెళ్ళినా కొట్టిరు. సులేమి లోకం ఒక్కరన్నా మాట్లాడినారు. మీ బతుకుల మన్ను వాళ్ళ మీద బతుకు మీద జర్నలిజం లోపరగాళ్ళు. మీరు ఎవరైతే మనల్ని సపోర్ట్ చేసే లుచ్చారో వాళ్ళకి చెప్తారు మీరు లోపరగాళ్ళు. ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ బిడ్డ రక్తం కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అక్రమ సంబంధాల కేసులు పెట్టి అలా నాగం చేసి కూర్చుంటారు. ₹1,00,000 ఆఫీస్ తీసుకపోతుంది. లుచ్చ నా కొడుకల్లారా, మీరు ఒక్కరు వినరు. ఇప్పుడు మళ్ళీ దాడి ఊరు మొత్తం ఏమి వస్తుంది? ఆ లుచ్చల సంఘం మొత్తం, ఆ లుచ్చల సంఘం పెట్టుకోవడానికి మల్లన్న సంఘం కాదు, లుచ్చల సంఘం యూట్యూబ్ ఛానల్ సంఘం పెట్టుకోండి. మీరు మీ ముఖంలో మన్నువాడ మీ ఇంట్లో అడవిలో లేరో గాడి నా కొడుకల్లారా వీడియోలు చేస్తారు. ఇంకా మీ సిగ్గు లేకుండా మీ పిల్లల్లో మీ అమ్మల్లో మీ బిడ్డలు అంటే మీరు వీడియోలు చేస్తారు సిగ్గు లేకుండా. ఆడ వేసిన ఎంగిల్ వచ్చులో కాసేపడి ఇష్టం వచ్చిన రాతలు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతారు యూట్యూబ్ లో. చూస్తాను నేను గంట సేపటి నుంచి ఆగిన, అందుకే లేట్ వచ్చిన. ఎవరు ఏం మాట్లాడతారు అని చూడు. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ గ్రేట్ అడా, సూపర్. జాగృతి వాళ్ళు చేసింది కరెక్ట్ అని 100% అంటారు. ఇప్పుడు 500 మంది ఓడించారు. వాళ్ళు అత్తుకోరు నా కొడుకు. రోజు అంటే పోలింగ్ నా బొచ్చులో పోలింగ్ చూసుకోండి ఉంది. 89% నోట్లు ఉంచురు. సరిపోయిందా? ఏం పెట్టినా తీర్మానం వలన కవితను ఉద్దేశించి బీసీలతో మంచం పొత్తు ఉందా అంటే చేసే దానికి
ప్రజలుగా మీరేమంటారు 80 సార్లు తండం అంటారు. దాడి తప్పేలేదు తన్నొచ్చు అని అంటారు. ఇన్నావా ఎత్తుకోరుగా వీడియో పెట్టుకుని స్టేటస్లు పెట్టుకో. మరి మహేష్ గారు తన్నొచ్చు అని పెట్టిండు, స్క్రీన్ షాట్కొని పెట్టుకున్నా స్టేటస్. బొచ్చు కూడా భయపడ నీ కోడు. నువ్వు చేసిన లుచ్చా పనే కొడతానే భయపడతానే నేను. సస్తే చస్తాను నీ చేతిలో, నీకు ప్రజలు ఉండొచ్చు మాకు నీ కాడ, కానీ వాస్తవం మాట్లాడుతున్నావు కదా ధర్మంగా, ప్రజలు చూస్తున్నారు కదా. అన్నా నువ్వు బరాబర్ మాట్లాడుతున్నావు, నువ్వు మళ్ళీ దానికి మొగును ఎందుకు మొగునో ఏదో ఒకటి కానీ నీ నిజం మారుతున్నావు అంతే. అందుకే వానికి కోపం వస్తుంది. నిజం మాట్లాడితే కోపం వస్తా కదా మనుషులకు. శామరెడ్డా కిందనా రవీందర్ రెడ్డా ఒక్క నిమిషం. శామరెడ్డి నీ వీడియోస్ డైలీ చూస్తున్నా, ఒకరోజు కూడా లేడీస్ ని నువ్వు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయలేదు, చాలా రెస్పెక్ట్ ఇస్తావు లేడీస్ కి. సరిపోయిందా? ఏ మలేష్ గారు చెప్పు మాట్లాడు. ఆయన పెట్టిండు కానీ రెడ్డి అన్నాడు, మరి వాళ్ళు వచ్చేదా గూగుల్ పే కలిసి మర్చిపోయినావా? అప్పుడు గుర్తురాలే, రేవంత్ సంఘం గుర్తురాలే. విలువలు ఉండాలి కదా. ఇంకో మన రైతులో కుట్టినాం, రైతులు చెప్పు కొడతాం మారుతాం. నేను రైతు బిడ్డాను కాబట్టి చెప్పు కొట్టినా ఆ రోజు నేను చెప్పు కొట్టినా బరాబర్ కొట్టినా, ఒకసారి కొట్టినా 2 సార్లు కొట్టి ఇంకోసారి కొట్టా. మహిళలకు గౌరవం ఇవ్వాలి. లీడర్స్ కింద సిగ్గులేపిన గాది రాణాది ఒక అమాయకమైన ఆడపిల్లకి అన్యాయం చేస్తే మహేష్ గారితో వదిలిపెట్టడు. వాడు రేవంత్ అయినా ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా ఎవరైనా సరే సస్తేమో అయ్యేదే ఉంది. ఇంతమంది చచ్చాలని ఒక 1200 మందిలో తెలంగాణ చచ్చిపోలే. ఏమన్నా అత్తుకోరు మాట్లాడినది. నోరు ఉంది కదా, ఇష్టం వచ్చిన రాతలు, ఇష్టం వచ్చిన మాటలు, కళ్ళతో ఇవే కావు, శైలతో చూసావు. అయితే అక్కడ మాట నువ్వు రోజు మర్చిపోయినావు. నువ్వు సంవత్సరాల పైన బాగా పోతున్నా. మరి ఈ బద్మాష్ చేసే రాజకీయం ఎందుకు? రేవంత్ రెడ్డి ఆయన నిలబెడుతున్నావా తెలంగాణలో? ఎవరు పెడుతున్నావా ఆయన చేసే ప్రభుత్వం? ఇంకా చెప్పు, దీని సమాధానం చెప్పవా? ఇన్ని గ్యారంటీలు ఒక్కరికైనా అమలు చేసా చూపి. కేసీఆర్ లంగా 100 ఏళ్ళ చేసినావు, ఆ లుచ్చరా ఒకటి మాట్లాడి వెనకంగా తిరిగారు లుచ్చలు అడుగురి. ఇన్ని గ్యారెంటీ ఒక్కటి అంగేసుకొని తిరుగుతాను నేను రోడ్ల మీద. బతుకులమ్మ అన్నవాడ మనసు ఇప్పుడు కవుట్లే మీరు. ఏందా తీర్మారు మళ్ళీ అని చెప్పు తీసుకొని కొట్టాలంట. నువ్వు కొట్టినా ఆల్రెడీ, అందుకే కొట్టినా సిగ్గి రావాలని కొట్టినా. సిగ్గి రాలే, నిన్ను కొడతాను పెరుగుతాను నన్ను బొచ్చుగాడు. ఇంకా చూడు ఒక్కటి నీకు కనిపిస్తుంది. నేను ఆశపడుతున్నా నీకు ఒకరైనా పాల్చుకు వస్తాయేమో అని ఆశపడుతు, ఒక్కటి కనిపిస్తలేదు నాకు. గనిమేలు తప్పించుకున్నాడు కానీ లేదంటే వాడికి పని అయ్యేది ఈ రోజు అంటుండు. నీ రాత బాగుంది, గనిమేలు ఉన్నాడు కాబట్టి బతుకున్నావు అంటారు. నేను చెప్పినా కానీ ఆల్రెడీ గనిమేలు వదిలిపెడితే పంగలు తిరుగుతారు. ఇవన్నీ అడుగుతారు ప్రజలు. ఉప్పల్ చేపలకి ఫిర్యాదు చేపలకి అడతారు. ఇవన్నీ అడిగి కాంగ్రెస్ పార్టీ హస్తం కేసీఆర్ ముంచిండు, ఈయన వీక్తారు కడగట్టంటే హస్తం వీకిందిడా ఇక్కడ వీక్తాంది రోజు అని అడుగుతారు. మరి నేను అడగరా? నేనే గెలిపించాను, నేనే టేకదారండిగా. మీరు గెలుస్తున్నా మీ ముఖాలకు, మీ రెడ్డి అందరూ నేనే గెలిపించినా. మరి అలా బీసీ కదా రెడ్డి ఉత్సరాలు వాళ్ళందరూ గెలిచినాక మళ్ళీ ఎక్కడి వాళ్ళం నీకు అవుల మొక్కల చెప్పు కదుడు. కృష్ణ తమ్ముడు నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా వార్తలు చెప్తున్నారు కాబట్టి కువైట్ సిటీలో ఉంటాను. డైలీ నా వీడియో చూస్తారట అన్న, ప్రతిరోజు చూస్తారట. ఎందుకు చూస్తారా? అబద్ధాలు మాట్లాడు మహేష్ గారి రాజకీయాలకు అతీతంగా మాట్లాడతా. ప్రజలు అనుకునేదే తీసుకో. అందుకే నేను చెప్పుడు కాదు, ప్రజల అభిప్రాయం తీసుకుంటాను. అందుకే నా రాతల్ని రాసలేను. ఎందుకంటే కొన్ని బీజేపీ బోర్డు కాదు, నేను ఏ పార్టీ కాదు, నా పార్టీ మా అన్న పార్టీ. ఒంటి మీద బరలేసుకుని తిరుగుతాను అన్న పార్టీ అని. అన్న ఆరోగ్యం అంటే పార్టీ నా పార్టీ. నాకేం సంబంధం రా వారి చెప్పు. ఒక్కరున్నా వాడేం చేయలేడు బ్రో. మిమ్మల్ని వాడిని దొరికితే ప్రజలు అంటారు, ఇవన్నీ అడిగి అంటారు. మరి ఆయన 10,000 ఇస్తుంది 10,000 వెక్కిస్తా, ఆయన 2,000 ఇస్తుంది 4,000 వెక్కిస్తా, ఆయన లచ్చేసి 2 తెచ్చుతా. అడుగు రేపు ప్రజల్ని. రైతు భరోసా రేపు బీసీ పార్టీ అన్న నా బొచ్చులోది నువ్వు పెట్టేది. ఆ పార్టీ పోయి అడుగుపో చూద్దాం. రేపు ఫోన్ చేస్తారు ఏమంటే ఫోన్ వస్తూనే ఉంది. మల్లేశ్వర పటేల్కి వెళ్ళి వాళ్ళ ఛానల్కి వెళ్ళి వస్తూనే ఉంది నాకు కాలు. ఎవరిని పేరు పెట్టి బొచ్చు కూడా భయపడి నేను. మహేష్ గారితో లైవ్ ఆగితే నా ఊపిరి ఆగాలంటే, మహేష్ గారితో లైవ్ ఆగితే నా ఊపిరి ఆగాలి. తీర్మానం మల్లేష్ పటేల్ మహేష్ గారి రూపాయి తిన్నట్టుగా ఉందన్న. ఓ నన్ను అడుక్కొచ్చుకుంటే తప్ప ఎవరిని మోసేది తాగలే నేను. లుచ్చ నా కొడుక ఫోన్ చేస్తే భయపడతాను నేను.
చూడు, ఒక్కడన్నా నీకు పాజిటివ్ వస్తలేదు. చూడ అలాంటిది వాని పిల్లంతో కూడా వేరే వారికి అంతగట్టి ప్రచారం చేస్తే తెలుస్తుంది ఈ బ్రోకర్ గానికి. అవసరం ఆ కామెంట్? మీ భార్య నువ్వు చేసిన తప్పుకు నీ భార్యకు మారవాలని చూస్తుంది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ భార్య, మీ పిల్లలు, మీ అమ్మ, నీ వల్ల మళ్ళీ ఇంతమంది మళ్ళీ వస్తున్నారు నీ వల్ల. ఎందుకంటారు వాళ్ళు? నువ్వు వాళ్ళ తల్లి అన్నావు కాబట్టి నీ తల్లిని అంటారు వాళ్ళు, నువ్వు వాళ్ళ భార్య అన్నావు కాబట్టి నీ భార్యని అంటారు. ఉండవా మనిషి ఇప్పుడు కాబట్టి రోషం, సిగ్గు, శరం అన్ని ఉంటాయి అందరికి. అందరూ ఉప్పుకారం తింటారు. ఒక్కటి నాకు అవుపిస్తాను తొట్టు ఒక్క కామెంట్ అన్నా, తమ్ముడు నీ న్యూస్ కోసం క్షణం ఎదురు చూస్తున్నాను, జై హింద్, జై తెలంగాణ. గదే నేను అందుకే చెప్తాను, దయచేసి 300 మంది చూస్తారా, మీకు 2 చేతులు దండం పెడతా. మలేషియా గారు మళ్ళీ రిపోర్ట్ కొడతాడు, మళ్ళీ అప్పుల పాలు చేస్తాడు. నాకు ధైర్యం లేదు. దయచేసి ఒకటే ఒక రిక్వెస్ట్, వీడియో లైక్ చేయరు అంతే. మీరు గూగుల్ పే పైన నాకే కొట్టే అవసరం ఏం లేదు. ఒక లైక్ చేయరు, ఒక సెకండ్ అంతే. ఎందుకంటే తట్టుకొని నిలవాలంటే ఆయన పెద్ద పిండం కదా. ఆయన లేక నేను బ్లాక్ మెయిల్ చేయలే, బ్లూ ఫిలిం వీడియో తీసుకొచ్చుకోలే, ఏ ఎమ్మెల్యే ఎంపీలు అయ్యి నేను సంపాదించుకోను. అట్లా అప్పు తెచ్చుకొని బతానా తప్ప ఆత్మగౌరవం చంపుకోలే. నేను బరాబరిగా కోరుతాను. ఒక్కడు ఏందా నీ కామెంట్స్? ఒక్క కామెంట్, గిన్ని కామెంట్స్ అవుతాయి. ఒక కామెంట్, ఒక వ్యక్తికి ఒక పాజిటివ్ కామెంట్ రాదా? ఒక్కటి అయిపోతుంది కామెంట్ సెక్షన్ కూడా. సిగ్గు లేదు కాదివి. ఇక సిగ్గు లేకుండా నేను సంసారాన్ని నేను ఎలుగబెట్టిన, నేను పతివతనని చెప్పి నా బొచ్చులో పతివతను ఇది తెలుస్తుంది. నీ బొచ్చు ఏందో ప్రజల వాదమే. ప్రశ్నించే గొంతు ప్రశ్నిస్తూ చూసుకో. ఏమో నోట ఉంచురు నిన్ను. ఇంకా సిగ్గు లేకుండా నీకు ఏం భయపడను, నేను బీసీ పార్టీ అవులా మోకాల చెప్పు. ఇది ఈయన యొక్క బలుపు. ఈయన బలుపు సకాలం ఇట్లున్నాయి. ఒక్క కామెంట్ అని పోయాము. ఏం కామెంట్లు అయ్యి? ఒక్క కామెంటు విష పురుగు అంటారా నిన్ను? అర్థమైతే లేరు నాయన. ఇక గదే వచ్చింది నీకు అర్థం కాకనే అవలాగాన్ల కిళ్ళకి వచ్చినావు. మరి నాకు చాలా వేసినా కొడుకు అన్న నువ్వు పేరేందే కొండలరెడ్డి గారు గెలికించుకో, మరి నాతో మాట్లాడకు. నేను చాలా వేసి కానీ ఆ విషయంలో వదిలిపెడుతున్నా. నేను ఇంతతో వదిలేసి లైక్ చేయండి ప్లీజ్ అని రవీంద్రరావు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓ స్వామి నువ్వు ఎన్ని పెడితే నాకు అంత మండుతుంది. ఇంకా నీకు చాలా మీ మల్లేశ్వరంలో నా నోరు కింద అనుకుంటున్నావేమో నువ్వు. మల్లేశ్వరంలో రెడ్డిలో పంచాయతీ పెట్టను, వాళ్ళ అసలు అతుకోరు పని నేను చేయను అంతే. ఇది పరిస్థితి. ఇప్పుడు నా ఛానల్ కూడా పోలింగ్ పెట్టినా చూద్దాం. ఈయనకేనన్నా ఈయన ముఖానికి, ఈయన మల్లేశ్వర ముఖానికి ఏమన్నా వచ్చిందా చూద్దాం. ఇగో తీర్మానం వలన కవితను ఉద్దేశించి బీసీలతో మంచం పొత్తుందా అంటే జాగృతి చేసిన భౌతిక దాడికి ప్రజలుగా మీరేమంటారు? నేనైతే కరెక్టేనా అంటున్నా. 93% మంది మల్లేశం దాన్ని తప్పేం లేదు అంటారు. టాటా బై బై, గుడ్ బై గయా. ఇది పరిస్థితి. ఇక నేనేం చెప్పలేనా. మీరు డిసైడ్ చేసుకోరు. మల్లేసి చేసిన తప్ప రైటా, మల్లేసి లంగా పనా మంచి పనా, ప్రజలుగా మీరు డిసైడ్ చేయరి. దయచేసి ఛానల్ కి సపోర్ట్ చేయరి. మహేష్కి ఆర్సైనట్టు మల్లేశ్వర తట్టుకునే ధైర్యం నాకు లేదు, పైసలు లేవు, వ్యూస్లో లేవు, వెళ్ళలేవు. సో దయచేసి మీరు చేయగలిగేది ఒకటి వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి. వీలైనంత మందికి నా వీడియోలు తెలియజేసేలాక నా గొంతు ఆపకుండా, నా గొంతు నొక్కకుండా. ఆర్థిక సాయం అవసరం లేదు, మీరు మాట సాయం చేసినా చాలు. అది నా అభిప్రాయం. సో దయచేసి గమనించండి.